హాయ్, హౌ ఆర్ యూ రా? బాగున్నానమ్మా. నేను ఇప్పుడు మన కంపెనీ దగ్గరే ఉన్నాను. అవునా? థ్యాంక్ యూ రా ఫర్ యువర్ గుడ్ న్యూస్. మరెప్పుడు బయలుదేరుతున్నావు? త్వరగా వచ్చేయరా. సరే, నీ బర్త్డే ఫంక్షన్ ఇక్కడే సెలబ్రేట్ చేద్దాం. రా నాన్న, ఓకేనా? నీ రాక కోసం నేను మీ అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. ఓకేనా? బాయ్రా. బాయ్రా బంగారు తల్లి. సరే, ఉంటాను. ఈ విషయం వెంటనే నా ఫ్రెండ్ వాలేశ్వరరావుకి తెలియజేయాలి. హలో, వాలేశ్వరరావు గారు. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. మీకు గుడ్ న్యూస్. రేపు నా బంగారు తల్లి లిల్లీ ఊరికొస్తుంది. రేపే తన బర్త్డే. ఎన్ని పనులున్నా మీరు ఫంక్షన్ మాత్రం అటెండ్ కావాలి. రే గాలేశ్వరరావు, డాడీ జాగ్రత్తగా విను. చెప్పండి. రేపు రాజశేఖరం కూతురు వస్తుందట. దాన్ని నువ్వెలా అయినా లైన్లో పెట్టాలి. దాని ఆస్తి మనం చేజిక్కించుకోవాలి. అర్థమైందా? ఓకే. ఆ విషయం నాకు వదిలేండి డాడీ. దాని సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇదివరకట్లా చెడు తిరుగులు తిరిగావనుకో, అది మన లైన్లోకి రాదు. దాని దగ్గర మంచిగా నటిస్తూ దాని ఆస్తి అంతా మన చేతికొచ్చే వరకు జాగ్రత్తగా ఉండు. ఆ విషయం నాకు వదిలిపెట్టండి. కానీ నాకు ఒక చిన్న డౌట్ డాడీ. ఇదే నా ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగిన అవమానపరుస్తూ ఉంటారు. నువ్వు అంత నల్లగా ఉండి నేను ఇంత తెల్లగా ఉండడానికి కారణం ఏంటి డాడీ? ఏ విషయంలో ఎక్కడ జరిగింది పొరపాటు? ఆ విషయం నాకు తెలియాలి. రేయ్, అదే అర్థం కాక నేను చస్తున్నాను రా. నన్ను అడుగుతావేంటి? అసలు ఈ ఎదవ డౌటు నువ్వు పుట్టిన నుంచి నాకుందరా. కానీ నేనెవరితో చెప్పుకోను. అనవసర విషయాలు ఆపి నేను చెప్పింది చేయరా కొడక. చూసారా మా ఊరి వాతావరణం, ఈ పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. అవునే, చాలా బాగున్నాయి. అవునే, మీ ఊళ్ళో వాళ్ళంతా అలా ఒంగుని ఏం చేస్తున్నారే? నీకెందుకే, వాళ్ళేం చేస్తే? మనిషి పెరిగే కొని బుర్ర పెరగలేదు. దాన్ని కలుపు తీయటం అంటారు. అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలేస్తాం. బాగుంది. ఆ సంగతి మాకేం తెలుసు? 1 2 3. అరే ఏంట్రా షాప్ అంతా చిందరవందర చేస్తారు అన్నట్టు కిట్కెళ్ళాడురా. ఈ రోజు ఏ వారం? మంగళవారం. మరి మంగళవారం పూట అన్న ఈ టైంలో ఎక్కడుంటాడో తెలియదమ్మా. జై వీరాంజనేయ. ఓహో. శ్రీరామదివ్య చరితామృత స్వాదలోలా శ్రీరామ కింకర గుణాకార దీనబంధు శ్రీరామ భక్త జగదేక మహోగ్ర శౌర్య శ్రీవీర ధీర హనుమాన్ దేవాదిదేవా దేవాదిదేవా. పీచిన భక్తుల కిలలో కొదువే ఓంకారమే నీ రూపమై శ్రీరామనామమే నీ తేజమై వాయునందన హనుమంత నీవే కదమా జగమంతా కొండలు బంగారు దేవుడు ప్రసన్నంజనేయ స్వామి మా ప్రసన్నంజనేయ స్వామి.
శ్రీరామచంద్రుడి విజయ పథానికి వారధి హనుమయ్య రామభక్తితో జానకి మాత శోక నివారణ చేసిన స్వామి శ్రీరామ శక్తితో సౌమిత్రికై సంజీవినే తెచ్చెను స్వామి సూర్య తేజుడు వజ్రకాయుడు శక్తి స్వరూపుడు ఆంజనేయుడు మహావీరుడు మహాధీరుడు అందరి దేవుడు ఆంజనేయుడు సింగర కొండలు శ్రీ ఆంజనేయుడు భక్తుల పాలిట ప్రసన్న వదనుడు సింగర కొండలో బంగారు దేవుడు ప్రసన్నంజనేయ స్వామి మా ప్రసన్నంజనేయ స్వామి స్వామి పంచభూతాల ప్రథమ గణాల పాలకుడనుమయ్యా నమ్మిన భక్తుల కరుణ్యించే పరిపాలకుడనుమయ్యా రాక్షస జాతిని సంహరించగా మహావీరుడై కదిలిను స్వామి శ్రీరామరాజ్యము స్థాపించుటకై రణధీరుడై కదిలిను స్వామి మహావిక్రముడు కేసరి తనయుడు భక్తవత్సలుడు దీనబంధుడు చందన ప్రియుడు మంగళకరుడు సింగర కొండ ఆంజనేయుడు సింగర కొండలో ఈ దివ్య తేజుడు భక్తుల పాలిట ప్రసన్న వదను సింగర కొండలో బంగారు దేవుడు ప్రసన్నంజనేయ స్వామి అబ్బబ్బా కావేరి ప్రియా ఎంతసేపు ఫ్రెష్ అప్ అవుతారే? పింకీ కనీసం నువ్వన్నా రావే త్వరగా. నువ్వేంటే అంత టెన్షన్ గా ఆలోచిస్తున్నావు? నా టెన్షనా? మరి ఇంక 2 days లో బర్త్డే పెట్టుకొని కనీసం కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు. ఏం చేయమంటావు చెప్పు? ఇంకా 2 రోజులు ఉంది కదే, ఈ లోపల సిటీకి వెళ్ళి మంచి డ్రెస్ తెచ్చుకుందాం. అబ్బబ్బబ్బా ఏం సలహా ఇచ్చావే? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 రోజులు పట్టింది. ఇంక మనం వెళ్లేది ఎప్పుడు? వర్కౌట్ కాదు కానీ ఇంకో ఐడియా చెప్పు. మే ఐ కమ్ ఇన్? ఎవరు? కమ్ ఇన్. హాయ్ అంగల్స్. ఎవరు నువ్వు? ఐఎమ్ యోగేష్, స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. విశ్వనాథ్ అంకుల్ తో ఇక్కడికి వచ్చాను. విశ్వనాథ్ అంకుల్ ఎవరే? ఓ విశ్వనాథ్ అంకుల్ తోనా? నాకు తెలీదులే. ఇంతకీ అంకుల్ ఎక్కడా? అంకుల్ బయట ఎవరితోటో మాట్లాడుతున్నాడు. నాకు బోర్ కొట్టి ఇక్కడికి వచ్చా. ఇంతకీ నువ్వేం చేద్దామని వచ్చావు ఇక్కడికి? నేను పాడగలను, డాన్స్ చేయగలను, ఎవ్రీథింగ్. అబ్బో పాటలు డాన్స్ 2 వచ్చా? ఏది చెయ్యి చూద్దాం. ఏంటి నేను డాన్స్ చేస్తుంటే చూస్తున్నా? ఏం లేదురా, 2 days లో నా బర్త్డే ఉంది. బర్త్డేకి ఒక మంచి డ్రెస్ కూడా లేదు. అదే నా టెన్షన్. ఓ డ్రెస్ గురించా? దాని గురించైతే నీ టెన్షన్ పోయినట్టే. అంకుల్ కి బాగా తెలిసిన టైలర్ ఉన్నాడు. అవునా? అయితే పద.
పద. తినన్నయ్యా, చట్నీ వేసుకో. తినిపించవే. పందెం కూడా మేపుతున్నట్టుందే తప్ప టిఫిన్ తినిపిస్తున్నట్టు లేదు. మీకు ఇలా కొసరు పెట్టట్లేదని కుళ్ళు. అది కుళ్ళో కడుపు మంటో నాకెలా తెలుస్తుంది? కడుపు మంట ఎందుకు? నేనేం చేశాను? ఏమీ చేయట్లేదనే నా బాధ, ఆ కత్తెర పని వదలట్లేదనే నా మంట. కత్తెర పని ఏంటి? ఊళ్ళో ఎవరైనా వింటే నేనే జోబులు కొట్టేవాడిని అనుకోరా? అయినా నేనే మోసాలు చేయట్లేదే, కష్టపడి పని చేస్తున్నా. ఏ నాటికైనా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. అదే నా ఆశ, అదే నా ఆశయం. స్వాతి, నేను షాప్కి వెళ్తున్నాను. అలాగే అన్నయ్య. కాదురా, బయటికి వెళ్ళే వాళ్ళని అలా అడగకూడదు. అక్కడే రాజకార్యాలు ఏం లేవు. ఒకసారి రాజశేఖరం గారి బంగ్లాకి వెళ్ళు. ఎందుకో? వాళ్ళ అమ్మాయికి బట్టలు కుట్టాలంట, రేపట్లోగా ఇచ్చేయాలి. సారీ, అవసరం వాళ్ళది కాబట్టి ఆవిడ్నే వచ్చి నా దగ్గర క్లాసులు తీసుకోమని చెప్పండి. అది కాదురా, నాకు ఒకటే మాట, ఒకటే బాట. ప్రస్తుతానికి టాటా, బాయ్. అన్నయ్య అటు కాదు, ఇటు. ఓ రేయ్, సొల్లు కబుర్లు అవి తొందరగా కుట్టి చావండి రా, అర్జెంట్ గా పంపించాలి. కుడుతున్నారా? నీ దొరద రేయ్, వేసుకున్నాడు ఈ పని వస్తుందిలే గానీ తీసి పక్కన పడే. యాదవ అంటాడు యాదవ. రేయ్, గోకింద చాలు, ముందు ఆ. పని చేయరా. ఓయ్, కృష్ణ అంటే మీలో ఎవరు? మనమే. చూపులు చూడు, ఆడవాళ్ళెప్పుడు చూడలేదన్నట్టు. వీడి ఫేస్ కి ఈ ఊర్లో వీడొక్కడ ఫేమస్ స్టైల్ అట. అబ్బు, టోటల్ గా ఫిగర్ బాగానే ఉందిరా. అబ్బు, ఇంటికొచ్చి కొలతలు తీసుకోమంటే రానన్నావంట. అవును, మనకిష్టం లేనిది ఏ పని చేయను. ఫోజా? సర్లే, రేపే నా బర్త్డే. మా ఫ్రెండ్ వచ్చి మెటీరియల్ ఇస్తది, ఎలా కుడతావో చూస్తాను. వచ్చి కొలతలు తీసుకో. నీ జీవితంలో ఇంతవరకు వేయని డ్రెస్ ని కుట్టి తీసుకొస్తా. ఒరే చూడు. కృష్ణ. అరే థు, రండి. చేతులు పైకెత్తు. అరే 32 రాసుకోరా. 24 రాసుకోరా. ఓకే. పైకి లేపు. అయ్యో, టైం అయిపోతుంది. వీడేంటి ఇంకా రాలేదు? లోపల రావచ్చా అండి? కమ్ ఇన్. ఇంత లేట్ అయిందే? ఎందుకా? ఇంతవరకు నువ్వు జీవితంలో వేసుకున్న డ్రెస్ కుట్టి తీసుకొస్తానని చెప్పానుగా, అందుకే కొంచెం లేట్ అయింది. ఇలాంటి డ్రెస్ నీ జీవితంలో వేసుకుని ఉండవు, నో డౌట్. అవునా? అంత బాగుంటుందా? చూస్తే నీకే తెలుస్తుంది. నువ్వే చూపించొచ్చుగా. చూడండి ఎంత బాగుందో. You idiot! హసే, ఆడపిల్లకంత పొగరు పనికిరాదే. టైం నీది కాబట్టి అంతగా రెచ్చిపోయావు. ఎప్పుడో ఒకప్పుడు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నేను కుట్టి తెచ్చిన డ్రెస్కే వంక పెట్టావు కదూ, దీని విలువ నీకు తెలీదే. చెప్తా, బాయ్. రేయ్,
అరే ఈ టైంలో కూడా గోకుడు. తొందరపడకరా ఆ సీసాల మందు ఉంది. ఒక ఆడది ఎంత దెబ్బ కొట్టింది దాన్ని ఊరికి వదలకూడదురా. ఓ నీ అంకమ్మ వదలకూడదురా. వాడు చెప్పేది నిజమేరా, వదలకూడదురా. అమ్మో రేయ్ సెల్ తెచ్చారా? తెచ్చాను రా బాబాయ్. ఆ. కాస్త తొందరగా మాట్లాడరా. అన్నయ్య ఈరోజు ఏమైనా సరే దానంతా తేల్చాల్సింది అన్నయ్య, తేల్చాల్సింది అన్నయ్య. ఈ అబ్బా నిసోమందర గజ్జన అదే మా బాబు కష్టాలు చేద్దాం రా. అది అయిపోతే తొక్క తీస్తాడు రా మా అయ్య. డిస్కషన్ సాబండి రా. అరే సాంబా, ఆ తొక్కల లిల్లీ సెల్ నెంబర్ సంపాదించావా? తెచ్చాను మా ఇదిగో. చెప్పరా. అవురా లాలీ ఫోనే. అబ్బా నువ్వు మాట్లాడవే. ఏంటి ఎవరు లిఫ్ట్ చేయరు? హలో ఎవరు? నేనేనే నీ మొగుణ్ణి. ఎన్నో మొగుడివి? ఎంతమంది మొగుళ్ళేంటే? ఎంతమందో చెప్పడం కష్టం కానీ నీ పేరు చెప్తే ఎన్నో మొగుడు చెప్పగలను. కృష్ణ. ఒళ్ళు పొగరెక్కి పొద్దున కొట్టావే ఆ కృష్ణ. దెబ్బ బాగా తగిలిందా? నా లివర్ మీద పడింది ఆ దెబ్బ. అదేంటి? మనసు మీద పడిందనేది రొటీన్ కాబట్టి. అబ్బా మీరెంత బాగా మాట్లాడతారండి. బాగా మాడతానా ఏంటే? రూట్ మార్చావు. ఆ పొగడతలేంటి? అయ్యో ఆ క్షణంలో నేనెంత ఆవేశపడ్డానా అని ఇప్పటి వరకు కుమిలిపోతూనే ఉన్నానండి. అందుకే మీరొస్తే ముందు ముద్దిచ్చి ఆ తర్వాత సారీ చెప్తాను. డన్ బాబా. ఇప్పుడు రావాలా? ఏ ధైర్యం లేదా? నా ధైర్యం చూస్తావా? వచ్చి చూపిస్తున్నా. వస్తున్నా కాస్కో. లిల్లీ స్నానం అయిందా? త్వరగా కానీ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ప్రేమ అనేది గొడవతో మొదలైతే ఆ మజాయే వేరు. రమ్మన్నావుగా, ముద్దిస్తానన్నావు కదా, అందుకే వచ్చేసా. ప్రేమంటే ఇదే కాబోలు. ఇంకా నిద్రపోతున్నట్టు యాక్టింగ్ దేనికమ్మా? లే కమాన్. అబ్బప్ప సామి రంగ కొల్లేటిలోన కొంగ చిన్నదాని మీద బెంగ వచ్చాడు చిలిపి దొంగ. సెల్ ఫోను సిగ్నల్ రింగ్ అవుతానంటాడు. బోర చూపు దారంతో గేలమే వేస్తాడు. చిలిపి కృష్ణుడు వీడు చిలిపి కృష్ణుడు. కొంటి కృష్ణుడు వీడు చిలిపి కృష్ణుడు. వదలండ్రా, వదలండి. ఆగండి. ఎంత ధైర్యం రా లల్లి గదిలోకి రావడానికి? ఎండ్రా చూపు గుడ్లు పీకాసా. మీరెన్ని కొడుతున్నా నేనెందుకు తిరగబడట్లేదో తెలుసా? దీన్ని నమ్మాను కనుక. ఏంటే నీకు ప్రేమంటే అంత లోకువా? రమ్మని చెప్పి ఇప్పుడు చోద్యం చూస్తున్నావా? షటప్. నేను రమ్మడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా?
నా కళ్ళలో చూసి చెప్పవే. లేదు. ఓరి నీ అంకమ్మ, అబద్ధం అబద్ధం చెప్తోంది. రేయ్, తాగి నా ఇంటికొచ్చి గొడవ చేస్తావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇందుమతి, ఆ ఫోన్ అందుకో. వద్దండి, ఈ గొడవ ఇంతకన్నా పెరిగితే మనకే ప్రమాదం. లేదు, వాడంతా చూడాల్సిందే. ఆంటీ, ఇట్లాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టద్దు. వీడిని మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను. హలో విశ్వనాథం. అయ్యా గాలేశ్వరరావు గారు, మావాడు చేసిన గొడవ తెలిసింది. ఈ ఒక్కసారికి వాడిని క్షమించండి. ఏంట్రా క్షమించేది? ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? ఇది అంతా నీట్ రన్నింగ్. గాలేశ్వరరావు గారు, అలాంటి నీచ బుద్ధి మాకు ఎప్పుడూ లేదండి. ఏంట్రా ఇంకా వాగుతున్నావు? ఆగరా తప్పుడు కదవా. ఆయన చేసింది కరెక్టే. నీ ఇలాంటి దుర్మార్గుడికి తండ్రి నేనందుకు నాకు ఈ దెబ్బ చాలదురా. అయ్యా గాలేశ్వరరావు గారు, మీ దగ్గర ఇంతకాలం ఎంతో నమ్మకంగా పనిచేశాను. ఆ అభిమానమైన నా మీద ఉంచి నా కొడుకుని వదిలేయండి సార్. వెళ్ళిపోండిరా. ఇంకొకసారి జీవితంలో ఎప్పుడు మాకు కనిపించవద్దు. చూడు, ఇంకొకసారి ఇలాంటి పని చేస్తావో నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తా. వెళ్ళా ఓరా, నీకా చెప్పది. అరే మావా, ఫీల్ అవుకురా. పదండ్రా. నాన్న, బాబు కృష్ణ, అసలేం జరిగిందంటే? వద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు. మా తాతగారు గాంధేయవాది. ఈ ఊరంతా దండాలు పెట్టేవాళ్ళు. మా నాన్నగారు ఆకలేని వాడిని ఆదుకొని గొప్పవాడు అనిపించుకున్నారు. నేనెవరికేం సాయం చేశానో తెలియదు కానీ కీడు మాత్రం చేయలేదు. అలాంటి మా వంశాన ఇలాంటి వారసురా? కాదు కాదు, మాకు దాపరించిన కలుపు మొక్కవి, చీడ పొరుగువి. ఏమండి, వాడు మన బిడ్డండి. వద్దు, ఆ పేగు బంధం నీ వరకే ఉంచుకో. ఈ రోజు నుంచి వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమండి? అవును, వాడికి ఒక చెల్లెలుందనేది మర్చిపోయి మరో ఆడపిల్లతో అంత నీచంగా. ఛా, అది కాదండి. ఇదిగో చెప్తున్నాను, ఇక నుంచి వీడు నా కొడుకే కాదు. ఏమండి? అమ్మా, దీనికంతటికీ కారణం ఆ లిల్లీయే. దాన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. దాని సంగతి ఈ రాత్రికే చెప్తాను. దీనికి ఒళ్ళంతా పొగరుంటది కానీ ఓ రకంగా చూస్తే బాగానే ఉంటది. ఏదేమైనా దీని అందం అదుర్స్. ఏంటే, ఎందుకలా అరిచావు? అనవసరమైన బిల్డప్లు ఇయ్య మాకు. నీకంత సీన్ లేదు. అయినా నేనేం చేశానని అలా అరిచావు? నిజంగానే నన్ను ఏదో చేసేసే ఉంటావు. నేనా? నిన్న? అయ్య బాబోయ్, నాకు అసలు సిగ్గెక్కువే. అబద్ధాలు చెప్పుకో. ఆహా, ఏంటే తెగరెచ్చిపోతున్నావు? అసలు నేను టచ్ చేయలేదనే కదా నీ ఫీలింగ్? నా బట్టలు మార్చి డ్రెస్ వేసింది నువ్వే కదూ? నేనా? మార్చానేమో. ఇంకేంటి, అంతా అయిపోయింది. ఇంతకన్నా సాక్ష్యం కావాలి? దుర్మార్గుడా, దుష్టుడా. ఆగాగు, టెన్షన్ పడకు. నీ బట్టలు మార్చింది నేను కాదు, నా ఫ్రెండ్ భార్య. తలుపులేసి కిటికీలు మూసి మరీ డ్రెస్ మార్చింది. నేనేమో కళ్ళు మూసుకున్నాను. ఓహ్ మై గుడ్నెస్. మనం ఎప్పుడూ అంతే. సరే, పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా, తినడానికి ఏమైనా తీసుకొస్తాను, మింగుతావా? చచ్చినా తిన్ను. అందులో ఏదో మొత్తం మంది కలిపి నన్నేదో చెయ్యాలనుకుంటున్నావు. ఏహే, నీకంత డౌట్ ఉంటే తినకు, కానీ కొత్త కొత్త ఐడియాలు నాకు ఇవ్వాలని చూడకు. నేనిచ్చేదేంట్రా? నువ్వే ఏదో పెద్ద ప్లాన్ తో నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. పెద్ద ప్లానా? ఏమై ఉంటుందబ్బా? నాకు తెలిసిపోయింది. నన్ను ఇక్కడ దాచి గొంతు మార్చి మా డాడీకి ఫోన్ చేస్తావు. మర్యాదగా 1,00,000 రూపాయలు ఇస్తావా
నీ కూతురు చంపేయమంటావా అంటావు అంతేగా? ఏంటి నీ రేటు 1,00,000 అంతేనా? పోనీ 10 లక్షలు అడుగుతావు. ఆ తర్వాత డబ్బు తీసుకొని నన్ను ఏదేదో చేసేసి సిటీలో వదిలేస్తావు. ఎటు తిరిగినా నిన్నేదో చేసేస్తానన్న పాయింట్ దగ్గర ఆగుతావే, నీకంత సరదాగా ఉందా చెప్పు. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. నోర్మయ్, అసలు నువ్వు ఒంటి మీద నూలు పోగు లేకుండా నుంచున్నా సరే కంట్రోల్ చేసుకోగలను. మరి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ పొగరు అనచాలని, లేకపోతే అందరి ముందు మా నాన్న పరువు తీసేస్తారా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అది తెలియజెప్పాలనుకున్నాను, తెలియజెప్పాను. నిన్ను ఇక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతున్నా. ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను తీసుకెళ్ళవా? నువ్వు చెప్పినట్టు వింటాను ప్లీజ్. ఈ కట్లిపువా కృష్ణ? సరే కట్లిపుతాను, కానీ నేను కట్లిప్పిన తర్వాత నువ్వు కొరకడం గిల్లడం గిచ్చడం లాంటివి చేయకూడదు. అలా చేశావో ఇస్తరాకు చిరిగిపోద్ది. సరే వస్తున్నా ఉండు. సరే మహాప్రభు. అమ్మా, లేకపోతే మనతోనే ఆటలా? పద. సచ్చినోడా, మెల్లిగా జాగ్రత్తగా తీసుకెళ్ళు, పడిపోతాను. ఛీ! కూర్చో మహాతల్లి. మరి నువ్వు? నేనా? అదిగో అదే గతి. కూర్చో. అదన్నమాట సంగతి. సార్ నమస్తే సార్. నమస్తే మాస్టారు. నమస్కారం సార్. మా బండి టైరు పంచర్ అయిందండి. బండి ఇక్కడ పెట్టి టైరు పంచర్ వేయించుకుని వస్తాను సార్. ఓకే, నేను నా పని మీద పురమాయించి వస్తాను సార్. ఓకే మాస్టారు. గుడ్ నైట్ మేడం. ఏంటో దీని డ్రెస్ ఇది. ఏయ్, ఎందుకు అలా చూస్తున్నావు? ఏంటా? ఓసారి నిన్ను చూసుకో. ఏమైంది? మంచి మంచి డ్రెస్సులు పెట్టుకుని హనీమూన్కి బయలుదేరినట్టు బయలుదేరావు. అయినా మీ బాబు నీకు మంచి కారు డ్రెస్సులు కొనిచ్చినట్లే దాంట్లో రూమ్ కూడా కట్టించాల్సింది, అన్నిటికీ కంఫర్టబుల్ గా ఉండేది. ఏయ్, నీకంత లేదమ్మా. అయినా ఆడపిల్లకి అందాన్నిచ్చే ఓనీలు కాదని అంగంగాలు కనిపించేలా వేసుకునే గుడ్డ పిల్లకలు ఇష్టం అంటున్నావే. నీకు అసలు చేస్తుందా? ప్రపంచం మెచ్చే సాంప్రదాయాన్ని వదిలిపెట్టి పై పై మెరుగులు దిద్దే నకిలీ సాంప్రదాయం కావాలని ఇష్టపడుతున్నావే. నీకు అసలు బుద్ధుందా? ఇదే నీకు చెప్పాలని తీసుకొచ్చా, ప్రాక్టికల్ గా చూపించాలని తీసుకొచ్చా. అంతే తప్ప నీ మీద పగ తీర్చుకోవాలని మాత్రం కాదు. పడుగా. ఒక్క విషయం, ఎదుటివాడిని బాధించడం గొప్పతనం కాదు, బాధపడేవాడి మనసు తెలుసుకుని వాడిని ఓదార్చడం ముఖ్యం. గుడ్ నైట్ మాస్టరు. సారీ సార్, బయట బాగా వర్షం పడుతుంది. ఆ ఊళ్ళో ఇది ఒక్కటే రూమ్ ఉంది, రాత్రి పడుకోవడానికి ఎక్కడ చూడలేదు. కాస్త మీరు ఒప్పుకుంటే అంటే పొద్దున వెళ్ళిపోతాను నేను. అంతేనా? అయితే పడుకో. థ్యాంక్ యూ సార్. నా పేరు పుల్రాజ్ అండి. అంటే నా పేరు అలా ఉంది కానండి, నేను చాలా సాఫ్ట్ అండి బాబు. ఈ ఫారెస్ట్ లో కలపపోతుంటావా? కాదు తల్లి, నేను కాంట్రాక్టర్ అమ్మా. ఫేస్ చూస్తే అంటే నా ఫేస్ అలాగుంటది, ఏం చేస్తావమ్మా, తప్పదు కదా మరి. ఆవిడ మాటకేం గానీ మీరు పడుకుని గురుగారు. అలాగే గాని పడుకునే ముందు కొంచెం అది ఏంటది? పక్క వాళ్ళ మీద కాళ్ళు వేసుకుని పడుకోవటమా? నా దగ్గరికి వచ్చావనుకో చిరుగుపోతుంది ముక్కు. నీ దగ్గరికి ఎందుకు వస్తావమ్మా? స్మాల్ పెగ్గమ్మా. ఏంటి బొగ్గా? తీ మొత్తానికి మందు జాగ్రత్త వచ్చావన్నమాట.
ఇంకేమైనా లోపల లోపల స్టఫ్ వెరీ గుడ్ గ్లాసులు ఇయ్యి అమ్మా అమ్మో చాలానే ఉన్నాయే కానీ సరిపోయారు ఇద్దరు. ఏమండే నాకు తెలియక అడుగుతాను, మేడం గారిని ఖాళీ కూర్చోబెడితే ఎలాగండి బాబు? ఇదేమన్నా ఓకే ఉండండి సార్. హలో మనం కలిపిన మందు బాగానే పనిచేస్తున్నట్టుందండి. అది పడుకోండి పడుకోండి. గర్ల్ ఫ్రెండ్ని తీసుకురావడం కాదురా, జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో నా చైన్ కనిపించట్లేదు. అయ్యో నా ఉంగరం కూడా దొబ్బకెళ్ళిపోయాడు. దొంగ 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 పోయాడు. నీకు తగిన శాస్త్రం జరిగిందే, జరగాలి. చూడు, ఇంకోసారి మా నాన్న విషయంలో గాని నా విషయంలో గాని ఎంటర్ అయ్యావో తెగుద్ది. అయినా నేను బయటికి వెళ్తున్నాను. ఆ దొంగ ఎక్కడైనా దొరికితే నీకు గోల్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తానులే, కానీ నేను నీకు లైఫ్లో కనపడను. బాయ్. రే ఆ మాలంతా కింద పడిపోతుందే, కింద సంచలేయమని చెప్పు. ఇదేదో బాగుంది ప్రాజెక్టు, టేకప్ చేయొచ్చు, ప్రాఫిట్ బుల్లే. ఏమయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏం కావాలి సార్? ఏంటి సార్, ఎవరు కావాలి? ఏం లేదు, మీ ఓనర్ గారు ఉన్నాడా? లేడు సార్, బయటికి వెళ్ళాడు. ఏం కావాలి? ఏం లేదయ్యా, నేను ఒక 50-60 లక్షల రూపాయల ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నాను మీకు. ₹1 కోటి అంటే తీసుకురండి, ఇచ్చేద్దాం. ఎంత? ₹1 కోటి. ఆయ్. ఓహో, కోటే. కోటేం కర్మయ్యా, ₹1,60,00,000 తీసుకో, తప్పే ఉంది. పార్టీ నేను తీసుకొస్తా కదా. అలా సార్ మీరా? సార్ మీరు ఇక్కడ ఉన్నారా? రండి 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 సార్, చెప్తా రండి రండి. తీయరా, తీ. ఏం తీయాలి? రాత్రి తీసుకెళ్ళింది తీయరా. ఏ రాత్రి? తీయరా. ఏం లేవే. ఏం లేవా? ఏమంటే ఏం తీయమంటారండి బాబు? నువ్వు ఏం లేవండి బాబు. ఎక్కడ చూసుకోండి. ఏంట్రా ఇది? ఏమంటారమ్మా దీన్ని? తీసుకోండి. అలాగే. హలో 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 హలో, హౌ ఆర్ యూ?
కౌగిలికొస్తావా Oh yeah Come on come on come on come on baby కృష్ణ కృష్ణ సాయం చేస్తావా కన్యా హై కన్యా నా కౌగిలికొస్తావా చెరిపేసి మునిమా పుల్లో కురిపిస్తాను ముద్దుల వర్షాన్ని అనిపిస్తేనే చలివేళల్లో వదిలొస్తాను సిక్కుల వాటిల్లే మోడ్రంగా లుక్కిస్తే మెగా పవర్ నేనెళ్ళే మోడల్ గా స్మైల్ ఇస్తే లక్కీ స్టార్ అవుతానే డేటింగ్ చేసే నీ నీళ్ళు స్పీడుతో సత్కంతించేయి అమ్మడు నువ్వు కాస్కో దూకుడు నా సీక్రెట్ నంబరు ఇక చూసుకో ఇప్పుడు కృష్ణ కృష్ణ సాయం చేస్తావా కన్యా కన్యా కౌగిలికొస్తావా కన్ను కన్ను కలిపేయి కిస్సులో కొంచెం కొలిచేయి మల్లెల పక్కా పరిచేయి కోరిన లంచం ఇచ్చేయి లేడీస్ డ్రెస్సులను తెలిసినోడ నువ్వు లేటెస్ట్ ఫ్యాషన్ అల్లే అందుకోరా సిడ్నీలో వస్తుగుంది ముద్దు గొమ్మ ఆ సిడ్నీలో హనీమూన్ తప్పదమ్మా కృష్ణ కృష్ణ సాయం చేస్తావా ఓయ్ కన్యా కన్యా కౌగిలికొస్తావా చచ్చా రేపు ఈ విషయం నలుగురిలో తెలిస్తే నా పరువేం కావాలి సొసైటీలో నేను తలెత్తుకొని ఎలా తిరగాలి నాన్సెన్స్ అసలు దాన్ని కాదు నిన్ననాలి ఇది మరీ బాగుంది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీరు నా మీద ఎగురుతారేమిటి మధ్యలో నేనేం చేశా ఒక ఆడపిల్ల పరాయి మగాడితో రోజంతా తిరిగి వచ్చిందంటే నలుగురు ఏమనుకుంటారో నీకు తెలీదా అందుకే ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదని రేపు అమ్మాయికి ముహూర్తాలు పెట్టిస్తున్నారు అబ్బాయి ఎవరో కాదు మన వాలీశ్వరరావు గారు అబ్బాయి గాలీశ్వరరావు దానికి ఏర్పాట్లు నువ్వే చూడాలి పోలోపలికి హలో వాలీశ్వరరావు గారు ఏర్పాట్లన్నీ ఓకేనా రేపు వస్తున్నారు కదా ఏంటి రేపు రాత్రి 9 గంటలకు పెళ్లి చూపులా ఓకే ఓకే ఇదిగో లిల్లీ రేపు సాయంత్రమే నీ పెళ్లి చూపులు దాన్ని కాల్చడానికి అంత బిల్డప్ అవసరమా డిస్టర్బ్ చేయకు గురి తప్పుతుంది నా బొంద గంట సేపటి నుంచి చూస్తున్నా చేతులు వణకడం తప్పిస్తే మ్యాటర్ సెంటీమీటర్ కూడా కదలటం లేదు నా కాన్సంట్రేషన్ అంతా పోయింది అసలు ఏంటి నీ ఉద్దేశం ఇంత పెద్ద మనిషిని ఇంత పెద్ద మీసాలతో గన్న పట్టుకొని సీరియస్ గా గురి పెడితే
కనీసం చీమంతా కూడా భయపడడం లేదంటే ఏమనుకుంటున్నావే నా గురించి? మీ పెద్ద మీసాలు, పెద్ద గన్ను నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. అది చూడడానికి మీలాగా దేనికి పనికిరారు. పెద్దదుండగానే సరిపోదు, దాన్ని వాడే పద్ధతి తెలియాలి. వాట్ యు మీన్? ఏంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశమే ఉంటుంది, ఉన్నదే చెప్తున్నాను. నీ డబుల్ మీనింగ్ డైలాగే వద్దన్నాను. అయినా నిన్నేం లాభం? దీన్ని అనాలి. ఇది కరెక్ట్ టైంకి ఎప్పుడు పని చేయలేదు. మీరు ఎప్పుడు కరెక్ట్ టైంకి పనిచేసిందని అసలు నాకు చిన్న డౌట్. మిమ్మల్ని మిలిటరీలో ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? ఇంత మాట అంటావా? నా టాలెంట్ మీద డౌటా? వెళ్ళు, ఆ పండు పట్టుకో, నెత్తిమే పెట్టుకో, ఎలా కొడతారో చూడు. మరి అదే, మీకు ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. మీరు దేనికి పనికిరారు. యాండి యాండి కర్మ. నేను నిజంగా పడిపోయాను అనుకున్నది పిచ్చిది. మీ సంగతి నాకు తెలుసులేండి. వెళ్ళి ఆ టైలర్ని తీసుకురండి, కొలతలు ఇవ్వాలి. తీసుకొస్తాను. నీ గోకుడు తగలే. గోకన్న కుట్టు, కుట్టన్న గోకరా. నీ గోకుడికి వేసుకున్నాను కూడా దురదొచ్చాడు. రే, వాడి సంగతి అలా ఉంచు, ముందు కృష్ణ పిలవరా. పిలుస్తారా? ఈడిట్లా పిలుస్తారా అడుగని. ఇదిగో చూడు బాబు కృష్ణ, నేను ఎన్నిసార్లు పిలిచినా పలకవే. అసలు నీ కోసం పొద్దున్న నుంచి ఎన్ని ప్లేస్లు ఎత్తుకామో తెలుసా? వెంటనే బయటికి రా. వచ్చారా? ఏంట్రా మీ గోల? అరే ఏంట్రా ఇవాళ ఇంత అందంగా తయారా? అదంతా పెద్ద స్టోరీ గానీ ఇంతకీ మీ గోల్ ఏంటో చెప్పండి. అదేరా, మన మిలిటరీ బాబాయ్ అర్జెంట్గా నేను రమ్మని కౌరు పెట్టాడు రా. నువ్వు రాగానే రమ్మన్నాడు. ఇంతకీ దేనికిరా? అవునరా, మన మిలిటరీ బాబాయ్ లేడు, ఆయన భార్యకి కొలతలు తీసుకోవాలంట, అర్జెంట్ రమ్మన్నాడు. అన్నమ్మా, నన్ను ఎరికిద్దామనే. అది పెద్ద కాంపిషాచురా బాబు, మన వల్ల కాదు కానీ మీరే వెళ్ళి చూసుకోండి. అరే మా వల్ల వర్కౌట్ అయితే నీ దాకా ఎందుకు వచ్చావు రా? దానికి నువ్వే కరెక్ట్ రా. అరే అసలే పనులు లేక వస్తున్నావు, ఎల్రా బాబు. అంతేనటవా? అంతేరా. సరే పద పద. అన్నట్టు ఆ సీరుగాడేదిరా, బజార్కి వెళ్ళాడురా. ఓహో పదండి. అబ్బా పద బాబు. అంతేనంటారా? పదండి. బాబురావు గట్టిగా పిలవరాయ్. అరే మీరు బయట ఉండండి రా. సరే బాబురావు. బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఈ కాంపిసా చికెట్ తెచ్చిందేంటి? ఏంటి కృష్ణ, బాబురావుని కలవరిస్తున్నావు? వచ్చింది నా కోసమా, ఆయన కోసమా? ఇదిగో నీతో నాకు మాట్లాడనవసరం. ఏది కుట్టాలో ఎప్పట్లోగా ఇవ్వాలో చెప్పు, కుట్టి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అన్నట్లు అడ్వాన్స్ నువ్విస్తావా, ఆ బాబురావు ఇస్తాడా? అరే అంత తొందర అయితే ఎలా? ముందు కొలతలు తీసుకో. ఏంటి తీసుకునేది? ఇప్పటికి 10 సార్లు తీసుకున్నా, ఒక్క డ్రెస్ అన్న కుట్టించారా? అందుకే ఈసారి నాకు నచ్చిన డ్రెస్ తీసుకొచ్చిస్తాను. ఈ కొలతలు గిల్తారు మనకు వర్కౌట్ కావమ్మో. ఈ మధ్య ఈ బాడీలో చేంజెస్ వచ్చాయి, అందుకే కొలతలు తీసుకోమంటున్నాను. కావాలంటే చూడు. 32, 28, 34. ఈ కొలతలన్నీ మన దగ్గర ముందే ఉన్నాయి. అవతల చాలా పనులు ఉన్నాయి, విషయం చెప్పు. నిజం కృష్ణ, పోయినసారి నువ్వు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు 30, 26, 30 ఉండేవి, కానీ ఇప్పుడు
32, 28, 34 ఉన్నాయి. డ్రెస్సులన్నీ టైట్ అయిపోయాయి. ఈ ఊళ్ళో ఫేమస్ లేడీ టైలర్వి నువ్వే కదా, అందుకే పదే పదే నీ వెంట పడుతున్నా. రా వచ్చి కొలతలు తీసుకో. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయటం మానేసి బుద్ధిగా ఉండడం నేర్చుకో. నువ్వు నా ఎదురుగా ఉంటే నేనెలా బుద్ధిగా ఉంటాను? సరే, నా కొలతలు ఎటు తీసుకోవు. నువ్వు కొలతలు తీసుకోవాల్సిన అమ్మాయి వేరే దగ్గరుంది. వేరే అమ్మాయా? ఎవరు? పద చూపిస్తాను.
అరే ఏంటో అనుకున్నా కానీ మనోడు ఇరగదీస్తాడు రా. అన్నయ్య అన్నయ్య మిలిటరీ బాబురావు వస్తున్నాడు అన్నయ్య. ఏంటి కృష్ణ నీకోసమే తిరిగి వస్తున్నా. అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి సార్, సాంగ్ కూడా అయిపోయింది. సాంగా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? సింక్ లేకుండా అనవసరంగా సరే పుట్టించావనుకో. అదే అన్ని అంటే కొలతలు బాబురావు గారు, స్ట్రక్చర్ కొలతలు. గదవ నోరు తిరక్కేది అన్నాళ్ళండి, వదిలే. అది కాదు సార్. ఇంతకీ నా ఐస్ ఎలా ఉంది? అదే బాగా అలసిపోయింది కదా సార్, రెస్ట్ తీసుకుంటుంది. అలిసిపోయిందా? అసలు మీరు కొలతలు తీసారా ఇంకేమన్నా? హలో మిలిటరీ బాబురావు గారు, ఇక్కడేం జరగలేదు, మీరు అనవసరంగా ఆవేశపడమాకండి. అవును సార్. రే నడవండ్రా. పదరా. ఏమీ జరగలేదా? ఏమీ జరగకపోతే ఈడంతటి ఈడ ఏమీ జరగలేదని చెప్తాడేంటి? ఏదో తిరగసుంది ఇందులో. ఐసో ఐసో ఏంటమ్మా నన్ను తప్పించుకొని పారిపోదావని నేను నిన్ను వదిలిపెట్టానుగా. రా వచ్చి కొలతలు తీసుకో. ఏ ఒకసారి చెప్తే అర్థం కదా, మనిషి సహనాన్ని ఎందుకు పరీక్షిస్తావు? చూడు, నా మనసులో ఏదనిపిస్తే అదే చేస్తాను. నిన్నెందుకు దూరంగా ఉంచుతున్నానో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు, నువ్వు ఊహించుకున్నట్టు నీ మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, రాదు కూడా. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శేనేషు రంభ అంటూ తాళి కట్టిన భర్తను విడిచి నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు బాబాయ్ గారు నేను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుసా? ఇంకెంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? నీకు తెలిసినా తెలియకపోయినా ఆయన మాటల్లో నేను ఎన్నోసార్లు తెలుసుకున్నాను. చూడు, ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళతో కలిసి ఉంటేనే జీవితాంతం సుఖంగా ఉంటాం. మనం ఒక మనిషిలో చూడాల్సింది అతని అందము, డబ్బు కాదు, ప్రేమ, ఆప్యాయతలు. భార్య అంటే భర్తకు ఆప్యాయతలు అమ్మలాగా, ఆపదల్లో తోబుట్టువులాగా, కష్టసుఖాల్లో ఒక స్నేహితురాలిగా ఉండాలి తప్ప అతని చేత చీ అనిపించుకునే నీచమైన పనులు చేయకూడదు. ఇటువంటి పాడాలోచనలు మీ మనసులో కూడా రానియకండి ప్లీజ్. దయచేసి నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నేను నిన్ను క్షమించడం కాదు కృష్ణ, నువ్వే నన్ను క్షమించాలి. ఇన్ని రోజులు నీ ప్రవర్తన ఏంటో తెలియక అలా ప్రవర్తించాను. ఒక భర్తకు భార్యగా నా కర్తవ్యం ఏంటో నేనెలా మసులుకోవాలో ఇన్నాళ్లకు నీ మంచి మనసు ద్వారా తెలుసుకోగలిగాను. నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించు. అమ్మయ్యా, ఒక వికెట్ క్లియర్ అయిపోయిందిరా, హ్యాపీగా ఉంది. అరే మా బాబు చూస్తే చాలా గొడవలు అయిపోతాయి. పదం. ప్రేమ పాఠం నీ ప్రేమ కోసం, ఈ ప్రేమ పాఠం నీ ప్రేమ కోసం. నమస్కారం బావగారు. నమస్కారం వాలీశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం బాబు. అమ్మా, ఇదమ్మా సుముహూర్తం. శ్రీ వారీశ్వరరావు గారి ఏకైక కుమారుడైన గాలీశ్వరరావునకు శ్రీ రాజశేఖరం ఇందుమతి దంపతుల ఏకైక సుపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లలితను ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేయుటకు నిశ్చయించబడినది. 22/9/2006 శుక్రవారం రాత్రి 9:30 శుభముహూర్తం. శుభస్య శీఘ్రం. అమ్మా, వర్జ్యం వస్తుంది, తొందరగా అమ్మాయిని వెళ్ళి తీసుకురండి. అమ్మా, టైం దాటిపోయేలాగుంది, మీరు వెళ్ళి తొందరగా అమ్మాయిని అలంకరించి తీసుకురండి. అమ్మా, లల్లిని తీసుకురండి. అలాగే అంకుల్. పంతులు గారు, అయ్యా, ఆ రోజు రాత్రి ముహూర్తం కాకుండా ఉదయం ముహూర్తం ఏం లేదా? వీరిద్దరి జాతకరీత్యా రాత్రి ముహూర్తం చాలా దివ్యంగా ఉందండి అయ్యా. సరే, అలాగే కానివ్వండి. అమ్మా, వర్జ్యం వచ్చేలాగుంది, మీరు వెళ్ళి అమ్మాయిని తొందరగా తీసుకురండి. ఏంటి ఆలస్యం? నానా గాలి, ఒకసారి రా అమ్మా. రే ఉండరా. తాగుపోతే ఎదవా, ఇవాళ కూడా తాగొచ్చావా? ఈరోజు పెళ్లి చూపులు తాగొద్దని నీకు పదే పదే చెప్పాను కదరా, అయినా తాగొచ్చావు. నా సంగతి సరే, నువ్వెందుకు తాగొచ్చావు?
రే నా సంగతి సరేరా, పెద్దవాణ్ణి కక్కుర్తి పడ్డాను. ఆ లల్లీకి విషయం తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని వెధవా. అది కాకపోతే ఇంకొక దాన్ని చూసుకుంటా. రే ఎర్రి పప్ప, ఈ సంబంధం చేసుకున్నదే ఆస్తి కోసంరా. నువ్వు దాని మెళ్ళో 3 ముళ్ళు వేసిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నాకేం అభ్యంతరం లేదు. నేను కూడా ఏమన్ను. ఆ లల్లీ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేశావనుకో, అది నీ కుక్కలా పడి ఉంటుంది. అప్పుడు దానికి కుక్క బిస్కెట్ పడేసి నా కాళ్ళ చుట్టూ తిప్పుకుంటా. రేయ్ ఈ కాస్త టైం మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఓకే ఓకే. ఎదుటివాణ్ణి బాధించడం గొప్పతనం కాదు, బాధపడేవాడి మనసు తెలుసుకుని వాణ్ణి ఓదార్చడం ముఖ్యం. నువ్వు విన్నది నిజం కాకపోవచ్చు. ఇప్పుడే కదా విన్నాను డాడీ. అదంతా ఏదో కుట్రై ఉండొచ్చు. ఎందుకంటే వాలేశ్వరరావు గురించి నాకు బాగా తెలుసు. నాకు ద్రోహం చేయడానికి అల్లుడు గారికి అన్ని తెలివితేటలు లేవు. అది కాదు డాడీ. ఇంకేం చెప్పదు. ఈ విషయం ఇంతటితో మర్చిపో. నిశ్చితార్థం జరిగి తీరుతుంది. నాకు ఇష్టం లేదన్నా జరుగుతుందా? వద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు. నిశ్చితార్థం జరిగి తీరుతుంది, అంతే. డాడీ లల్లి అంకుల్, యాండి లల్లి కనిపించట్లేదు. కనిపించట్లేదా? లల్లి లల్లి ఎక్కడా? ఈడికి ఎప్పుడు పెళ్లి జరగాలి? లల్లి లల్లి ఎక్కడా? లల్లి ఎక్కడ ఉన్నావు? నానా గాలి, వీళ్ళ సంగతి తర్వాత చూస్తాను. ఏయ్ నువ్వా? నేనే. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పో బయటికి. అమ్మా అబ్బబ్బబ్బా, ఏంట్రా పొద్దునే ఆ గావు కేకలు? దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఎవరు రానిచ్చేదేంటి? ఉన్నారుగా మీ బాబు గారు. అసలు ఇది ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందా? ఏరా డింగరి, అంత హుషారుగా ఉన్నావేంటి? రాత్రి నేను నాకు పెళ్ళం కావాలి సినిమాకి వెళ్ళాను. ఏమే వీడికి అప్పుడే పెళ్ళం కావాలంట. అదవా సరే కాఫీ తీసుకోండి. లల్లి ఏంటమ్మా ఇలా వచ్చావు? అంకుల్ ప్లీజ్ హెల్ప్ మీ అంకుల్. ఎవరండి అమ్మాయి? లల్లి, రాజశేఖరం గారి అమ్మాయి. అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వల్లే ఈయన మా అబ్బాయితో మాట్లాడడం మానేశారు. మళ్ళీ ఏం గొడవ చేయాలని వచ్చావు? ఆంటీ దయచేసి నా మాట వినండి. మీ అబ్బాయిని అందరూ అలా అంటానికి కారణం నేనే. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్, మా డాడీ ఆ గాలీశ్వరరావుతో నాకు పెళ్లి నిశ్చయించారు.
రాత్రి తాంబూలాలు మార్చుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనుకోకుండా విన్నాను. దారుణం. కన్న తండ్రే నీకు పరాయవాడైపోయాడనమాట. డాడీ గురించి నాకు బాగా తెలుసు అంకుల్. అందరినీ ఇట్టే నమ్మేస్తారు. ఆ తర్వాత పొరపాటు తెలుసుకుంటారు. ఏదేమైనా పర్లేదు, కానీ ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అందుకే ఆలోచించుకునే టైం లేక పారిపోయి వచ్చేసాను. మీ దగ్గర అయితే రక్షణ ఉంటుందని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ అంకుల్, కాదనకండి. చాలమ్మా, ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు. నిన్ను క్షేమంగా చూస్తున్న పూచి నాది. సీత, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి. అది కాదండి సీత, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అమ్మాయికి ఏ లోటు జరిగినా క్షమించేది లేదు. చెప్పింది చెయ్యి. పదమ్మా లోపలికి. రామ్మా. అదా జరిగింది. రోజు రోజుకి ఈయనకు ఉన్నమతి పోతుంది. ముందు దాన్ని బయటికి గంటే. అమ్మో, అలా చేస్తే మీ నాన్నగారు నన్ను బయటకు గెంటేస్తారు. కోపం వస్తే మీ నాన్నగారు అగ్గిరాముడు. ఆ సంగతి తెలుసు కదా. అదేదో ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటది. నాకు షాప్ తెరిచే టైం అయింది. నేను వెళ్ళి రెడీ అవుతానమ్మా. సాయంత్రం వచ్చి మీ ఆయనతో మాట్లాడతానని చెప్పు. సరే. అయ్యో, ఏమైందమ్మా? కూర్చుందామని స్టూల్ ఎక్కాను. కాలు జరిపి పడుతున్నా పట్టించుకోలేదు. అక్కడి నుంచి డామని పడిపోయినత్త. అయ్యో, పాపం గిలగిల్లాడిపోతుంది. అలా చూస్తూ నించుంటావేమిట్రా? కట్రాయలాగా తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టు. తీసుకెళ్ళు. ఒరే కృష్ణ, అక్కడ జెండుగా ముందురా. త్వరగా తీసుకురారా. తీసుకొస్తానని చెప్పాను కదమ్మా. ఉంది, తగ్గిపోతుందిలే. జాబిలివా మచ్చున విరిసిన మల్లికవా తొగయదలో మంటలు రేపావే ఓ ముద్దులకు మా గుప్పెడు గుండెకు చప్పుడు అయ్యావే. అందుకే అదురుతున్నా
దాగి ఉన్న మధురమే మన సొంతం మబ్బుల మాటున జాబిలివా మంచున విరిసిన మల్లికవా మత్తుగా ఎదలో మంటలు రేపావే ఓ ముద్దుల గుమ్మ గుప్పెడు గుండెకు చప్పుడు అయ్యావే కలువ కన్నుల ఐశ్వర్యమా కదిపి నన్ను పోగేసుమా ఈడు జోడు కుదిరిందమ్మో ఇంకెందుకు తంట మూడు వేడి ముదిరిందంటే పండును మన పంట తోడు నీడా నువ్వేనంటూ త్వరపడి వచ్చేసా ముందుకు తీపి ముద్దులెన్నో ముడుపుగా ఇచ్చేసా ఇన్ని అందాలు గుట్టుగా దాచి నాళ్ళుంచావే ఈడు అదునంతా పోతూ ఉంది తొందరపడదామే ముద్దుగా అనిపించనా హద్దులో నన్నుంచరా ఇసుకో కవ్వించనా కస్సుగా కమ్మేయనా పుల మాటున జాబిలివా మచ్చున విరిసిన మల్లికవా తుగయదలు మంటలు రేపావే ఓ ముద్దుల కుమ్మ గుప్పెడు గుండెకు చప్పుడు అయ్యావే సంపుల వయ్యారమా ఆని అంద చందాల బంగారమా సీతారాముల జంటేనంట ఊరందరికంట మూడు ముళ్ళ ముచ్చటలు నా నువ్వు నేనంట రాధాకృష్ణులమైపోదాము శోభన రాత్రికి రేయి పగలు తేడా లేని మల్లెల జాతరకి నిన్ను మురిపాలు దాచానయ్యో అన్నీ నీకోసం నీలో సగభాగమవుతానయ్యో ఇచ్చే అవకాశం మెల్లగా అంటించనా ఈడులో ఈ దుప్పటి పెదవితో ఆ మధువుని కప్పేయగానే దుప్పటి మబ్బుల మాటున జాబిలిని మనసున విరిసిన మల్లికని మత్తుగా ఎదలో మంటలు రేపేస్తా ఓ ముద్దుల సకుడా గుప్పెడు గుండెకు చప్పుడు నేనవుతా చిలిపి దొంగ కొంటి కృష్ణుడు వీడు చిలిపి కృష్ణుడు లలిత కుదురైన పిల్లే కుందనపు బొమ్మ ఇదిగో ఎక్కువగా చూడకు దిష్టి తగులుతుంది అబ్బా సర్లేదురు ఏమండి ఏమండి ఆ? ఏంటి లలిత మన అబ్బాయికి సరైన ఈడు జోడు కదండి కానే కాదు మన తిక్కలోడికి లలిత అస్సలు సూటు కాదు జరిగే పని చూడు మీరెప్పుడు ఇంతే అందరికీ కావలసిన వాడు మీకు మాత్రం పరాయవాడైపోయాడు
చూడు సీత, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు వాడి సంగతి ఎత్తకు. ఏదేమైనా మా నోడి కొంచెం కష్టం చిన్నది కదరా. రే ఎదవా, చచ్చి చెడి మళ్ళీ చెప్పిందే చెప్తావేంట్రా? చిచి నీ నత్తి నాకు వచ్చేస్తుంది. ఆగనే, నేను ఆలోచిస్తున్నాగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటా? దానికి జాలిం లోషన్. దీని గురించి కాదు, వీడి సమస్యకి. చిన్న కర్రనైనా పెద్ద పాంతో కొట్టాలరా. సామె తిరగబడిందిరా. ఇక్కడ నా బతుకే తిరగబడిందిరా. ఎలాగైనా సరే ఆ కంచును బయటికి ఐడియా. ఇది ఐడియా. సార్ ఇక్కడ ఉన్న దాంట్లో 150 ఎకరాలు మొత్తం సార్. అది అయితే 100 ఎకరాలు అమ్మేశారు. మిగతా 50 ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఓకే అంటే రేపు ఎల్లుండిలో రిజిస్ట్రేషన్ పెట్టిద్దాం సార్. జస్ట్ మినిట్. అలాగే సార్. హలో, ఎవరు? నీ కూతురు ఎక్కడెక్కడో తిరుగుతుంటే పట్టించుకోవా? ఇప్పుడు తను ఎక్కడుంది? అడ్రస్ చెప్తాను విను. వెంకయ్యవారిపాలెం, స్ట్రీట్ నెంబర్ 3, డోర్ నెంబర్ 147. అవునా? అవునంటే చాలా ఉంది. తొందరగా వచ్చి తీసుకెళ్ళదాన్ని. హలో వాలేశ్వర గారు, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నా కూతురు ఎక్కడుందో తెలిసింది, మీరు త్వరగా రావాలి. ఎవరే నీలెవరు? సస్పెన్స్. చా అంతుందా? సర్లే, నేనే కనుక్కుంటాను. మంత్రం వేసి. నీలెవరికి 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటాయి. నెత్తి మీద బొచ్చుంటుంది. డిస్టర్బ్ చేయకు. 6 అడుగుల అందగాడు. అవును. ఎప్పుడు నీతో గొడవలు పడుతూ ఉంటాడు. చిలిపి కృష్ణుడల్లే ఉంటాడు. ఏయ్ ఏయ్ దొంగ, తెలిసిపోయింది. వాడే కదా? వదిలివే, వాడే. నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఉపాయం చెప్తాను. అది నువ్వు చేస్తే సక్సెస్ అవుతుంది. ఏంటిది? ఆ చెవిటి పడే. సరే చెప్పు. ఓకేనా? ఓకే. మంచి ఉపాయం చెప్తానని ఏంటి నువ్వు ఇలా చేసావు? నొప్పే. అంత సీన్ లేదు. అయినా నాకు వర్కౌట్ చేస్తానని నువ్వు లైన్ క్లియర్ చేసుకున్నావేంటే?
ఇంకోసారి ఇలా చేసావనుకో నా సంగతి నీకు తెలీదు. మా అంకుల్ దగ్గర రౌడీల్ని పెట్టించి నిన్ను తన్నిస్తాను. అప్పుడు ఆ రౌడీల్ని మా అన్నయ్య చితక్ కొడతాడు తెలుసా? మీ అన్నీ ఏం చేస్తాడే? వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. చూడు, ఇంకెప్పుడైనా ఇలాంటి ఐడియాలు ఇచ్చావనుకో పోండి, పోయి దాన్ని లాక్కొని రండి. నిజంగానే నాకేం తెలీదే. వాళ్ళని చూస్తుంటే గాలిగడ మనుషుల్లో ఉన్నారు. వాళ్ళు నా కోసం వస్తున్నారు. నాయనా పడేశారా? అలా కృష్ణ, కృష్ణ. అసలు దాన్ని కొడతారు నీ లెక్క బాబరే. వదలండి రాయాలని వదలండి. అయ్యో కొట్టాడు చోటు కొట్టాడు బాబు. యుద్ధం చేసి వచ్చినట్టు ఆ బిల్డప్ ఎందుకో? ఆహా అమ్మా, ఆ ప్లేస్ లో మీ ఆయన ఉంటే తెలిసేది. ఇదేమైనా యాక్షన్ సినిమానా? జాకీ చాన్ లా 100 మందిని ఇరగదీయటానికి. అవును, నా బిడ్డలిద్దరూ క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషించక వాడి మీద నిప్పులు జరుగుతారే. లలితను వాళ్ళకు వదిలేసి వచ్చి ఉంటే తెలిసేది. నిలువున మార్చి మసి చేసేవాడిని. అంకుల్, నా వల్ల మీ అందరికి ఇబ్బంది ఎందుకు? పోనీ నేను వెళ్ళిపోతాను. ఆహా, ఎన్నాళ్ళకి కనికరించావు తల్లి. వాడిని నోరు మూసుకోమను. చూడమ్మా, నిన్ను అర్ధంతరంగా పంపేసి నన్ను ఆడిన మాట తప్పిన వాడిని అవ్వమంటావా? అసమర్థుడిగా మిగిలిపోమంటావా? అది కాదు అంకుల్. ఏది ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నీకు మా ఊరి వాళ్ళు నేను ఎప్పుడూ అండగా ఉంటాం. ఇంత మంచి మనుషుల్లా మేము అవమానించింది అంకుల్. అసలు నేను ఏ కారణం మీద ఇక్కడికి వచ్చానో అడగరా?
అది నాకు చెప్పాలి అనుకుంటే తప్పక చెప్పేదానివిగా. అయినా నీ కారణాలు నాకు అనవసరం. ఆశ్రయం అడిగావు, ఇస్తున్నానంతే. ఇదిగో చూడండి, అందరికీ ఇదే చెప్తున్నాను. లల్లికి ఏ చిన్న లోటు జరగకూడదు. జాగ్రత్త. లలిత ప్రమాదంలో ఉందని అందరూ గమనించాలి. అవును, లలిత ఇక్కడే ఉందని ఎవరు ఒప్పందించుంటారు? ఎరా గోలీ, నొక్కుతున్నావా పీసుకుతున్నావా? అరే ఒత్తుతున్నాను కదా సార్. సాబ్ ఈడికిట్లా చక్కర్లు కొడుతుండేంది? రే, వాడు మన పని మనిషి కూతురికి లైన్ వేసాడురా, అందుకే వాడికి పనిష్మెంట్. డాడీ, ఆ కృష్ణగాడు మన వాళ్ళందరినీ కొడుతున్నాడు డాడీ. నాకు తెలుసురా ఇలా జరుగుతుందని. స్కెచ్ చేయాలన్నా ప్లాన్ వేయాలన్నా మాలాంటి సీనియర్లకే అవుతుంది. రేయ్, ఆ రంగన్న గారిని పిలవండిరా. ఈరోజు నైట్గా లేడీస్ టైలర్ గారిని లేపేయాలి. వెళ్ళి పిలో. అలాగే సార్. ఆ, 22వ తారీఖు 5 లక్షలు వచ్చాయండి. 23వ తారీఖు 2 లక్షలు వచ్చాయండి. ఇకపోతే నిన్న సేట్ చమన్లాల్ మటర్ తాలూకు వచ్చింది 1,00,000 రూపాయలు. మన సుమో డీజిల్ మొత్తం ఖర్చు 50,000. మన రౌడీలు మందు ఖర్చు 60,000 సార్. ఇది సార్ లెక్క. అంటే సేట్ చమన్లాల్ గడి కేసులో మనకి 1,00,000 రూపాయలు బొక్కన్నమాట. అంతేకాదు, మొన్న చేసిన మటర్లో కూడా 10,000 బొక్క వచ్చింది. సాబ్ సాబ్ సాబ్, ఆ రంగడిగాడు వస్తుండే సాబ్. రంగడు వస్తున్నాడా? రే పారిపోండి, మీరే పిలిపించినారు కదా సాబ్. మనమే పిలిపించాం కదా, రమ్మన. ఆవో. ఒరే రంగా, ఏంట్రా లేటు? ఆ కత్తితో ఇప్పుడు పనే ఉందిలేరా. ఒరే రంగా, మన విషయంలో ఆ లేడీస్ టైలర్ కిట్టుగాడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడురా. నువ్వెలా అయినా సరే వాణ్ణి లేపేయాలి. ఏమిస్తావు? ఓ 5 లక్షలు ఇస్తావో? నాకంతొద్దు. నాకు కావాల్సింది 70 పైసలు లేదా 90 పైసలు. 70 పైసలా? 90 పైసలా? సరే, నువ్వు అడిగింది ఇస్తా గానీ ఏం చేసుకుంటారా? బీడీలు కొనుక్కుంటా. అంటే వీడు బీడీకో మాట చేస్తాడనమాట. Don't know what I'm doing wrong. What can I do to make you love me? What can I do to make you care? What can I say to make you feel this? What can I do to get you there? There's only so much I can take, and I just gotta let it go. And who knows, I might feel better. అన్నయ్య, ఏం చూస్తున్నావు? ఏం లేదు, చిన్నపిల్లవి నీకెందుకు చెప్పు. లల్లిని చూస్తున్నానని చెప్పే ధైర్యం లేదా? దాన్నా అవును, ఇంతెంత కళ్ళేసుకుని చూస్తున్నావు. అదో పెద్ద ఐశ్వర్యరాయి, దాన్ని నేను చూడటం. పోవే. అబద్ధాలు ఆడుకు. మీ ఇద్దరికి ఆడపిల్లలు పుడతారు. ఏ ఇద్దరికి? నీకు మీ ఆవిడికి. అలా అన్నావా? మరి ఎలా విన్నావు? ఏం లేదులే, పో లోపలికి. అలాగే, బెస్ట్ ఆఫ్ లక్. దేనికి? నీకు కాదులే, అలా చొంగలు కార్చుకుంటూ చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు.
రే 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 ఏంద్రా ఇది? ఇక్కడ ఏమైనా రికార్డింగ్ డాన్స్ ఏమైనా నడుస్తుందా ఏంటి? ఎల్లండే. ఏంటమ్మా ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? ఏ టెంప్ట్ అయిపోతున్నావా? అయ్య బాబోయ్ అవ్వరా మరి. 90 ఏళ్ల ముసలోడు కూడా గోడ దూకేయడానికి రెడీగా ఉన్నాడు. అట్లాంటిది వయసులో ఉన్న మనం ఎలా తట్టుకోగలం? లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకో. వెళ్ళే. కంట్రోల్. కొంతలో ఎంత జరిగిపోయేది అమ్మా. తొందరగా లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో. పోరా. ఏంట్రా మీరు? మీకేం పని లేవా? ఇక్కడే ఉంటారా? చూడండి ఈసారి నేను చేస్తాను స్కిప్పింగ్. అవునా? అవునరా, నువ్వు మాత్రం ఎరగదీసావరా. నేను కూడా వీడి వల్లే తొట్టి పాలు కొట్టాడు. నాకు మాత్రం ఒళ్ళంతా ఓనం చేయలేదండి. నాకు కూడా ఒకటే టెన్షన్ రా. అబ్బో అమ్ము, ఈడెవడరా ఎంత భయంకరంగా ఉన్నాడు? అబ్బో, ఈడు తట్టుకోవడం మన వాళ్ళు కాదు. బతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకోవచ్చు. అరే కృష్ణ, ఈడి సంగతి నువ్వు చూసుకో, మేము వస్తాం. రంగన్న ఏసే. మీరు విలన్ సాబ్, అట్లా ఉరకవద్దు. చీమను చూసి భయపడే చెత్తనాయలకి ఇంత పెద్ద కత్తి ఎందుకు? వాడు వచ్చేస్తున్నాడు రా. అరే సాబ్, అరే వస్తలే, డోర్ తీయండి. డాడీ, ఎలాగైనా నాకు మాత్రం ఆ లల్లి కావాలి డాడీ. సరే బాలేశ్వరరావు గారు, మీరేం టెన్షన్ పడకండి. ఈ సంగతి నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. హలో, ఇన్స్పెక్టర్ గారా? సార్, నేను రాజశేఖరాన్ని. పోలీసులు రా. అవును రోయ్, ఇటుగోడ బాబుతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు వచ్చినట్రా? ఆ తెక్క సుందరిని వాళ్ళు తీసుకుపోతారు ఎవరా? అదెందుకు జరగాలి? వాళ్ళ బాబు ఇంకో రూట్లో వెళ్తున్నాడు ఎవరా? అయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా? మ్యాటర్ ఏదో సీరియస్ అవుతుందిరా. కృష్ణ, కృష్ణ, కృష్ణ. రేయ్, ఎవడ్రా లోపల? రాయ్ విశ్వనాథం, రారా బయటికి. రాయ్ విశ్వనాథం. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. పిలువురా, అమ్మాయిని బయటికి పిలువు. ఏంటి దౌర్జన్యం? వదలండి. అమ్మాయి లేదేం లేదు. అమ్మాయి లేదంటాడేందిరా? లేదంటాడేంటి సార్? కామెడీయా? నకరాలు చేయకుండా అమ్మాయిని పిలువు. ముందు చొక్కా వదలండి. ఏం మాట్లాడుతున్నారు? నాకు మాట్లాడనవసరం. ముందు అమ్మాయిని పిలువు. ఆగండి వీధి రౌడీలా ఏమిటి మీ ప్రవర్తన? మా నాన్నగారి మీద చెయ్యి పడిందో ఖబర్దార్. నువ్వేనా ఈ స్టోరీకి హీరో? నిన్ను మక్కిలేరగదంతే వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది. నన్ను కొట్టి ఈ ఊరు దాటెళ్ళగలవా? అంతుందా నీకు? ఏందిరా చూస్తావా? ఇన్స్పెక్టర్ లలి రా. నేను రాను. ఇదిగో మీ నాయందో బో. ఇన్స్పెక్టర్, ఐఎమ్ మేజర్. వీళ్ళ నుంచి నాకు అపాయం ఉందని తెలిసి ఈయన ఆశ్రయం కోరాను. అదంతా నాకు తెలియదు. నువ్వు గనక మీ నాయనతో పోలేదనుకో, ఫోర్స్ చేసి పంపాల్సి ఉంటది. అలాగా? జస్ట్ మినిట్. హలో మేడం,
నేను లలితను. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడండి. మీకే ఫోన్. హలో, నమస్తే మేడం. ఓకే మేడం, గట్లనే మేడం. ఓకే మేడం. విశ్వనాథన్ సార్, అమ్మాయిని జర భద్రంగా చూసుకోండి. మీరేం ఫికర్ కాకుండ్రి, అంతా నేను చూసుకుంటా. వస్తాను సార్. ఇన్స్పెక్టర్ గారు, అరే ఇంకా నిలబడ్డారేంది సారు? పదండ్రి పదండ్రి, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదండ్రి పదండ్రి సారు. ఇదిగోనమ్మా, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే వెంటనే చెప్పుండ్రి. అక్కర్లేదు, వెళ్ళండి. సరేనమ్మా, వస్తాం సార్. వస్తాం సారు. ఓకే. ఆడికి గజ్జుంది. రే పదండ్రా. సార్, విశ్వనాథ్ అంటే మీరేనా? నేనే. మీ కొరియర్ సార్. ఏంటి అంకుల్ ఇది? చూద్దాం పదమ్మా. లలి, కలెక్టర్కి నీకు పరిచయం ఏంటి? ఆవిడ నిన్ను సపోర్ట్ చేయటం ఏంటి? ఆ రోజు మా ఇంట్లోంచి కాలు బయట పెట్టిన తర్వాత మా ఫ్రెండ్స్కి వెళ్ళాను. వాళ్ళ మమ్మీ కలెక్టర్ వసుంధర గారు. జరిగిందంతా చెప్పాను. ఆవిడ ప్రొటెక్షన్ ఇస్తానన్నారు. అక్కడే ఉండమన్నారు. నేనే వద్దని మీ ఇంటికి వచ్చి. ఇంత గొడవ దేనికి జరుగుతోంది? ఆ పెళ్ళంటే ఇష్టం లేదని మీ నాన్నగారికి చెప్పేచ్చు కదా నువ్వు. చెప్పినా ఆయన వినడు. నా మనసు చంపుకోలేను. అంటే నేను ఒక అతన్ని లవ్ చేశాను. అది సక్సెస్ అయ్యేంత వరకు మా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటాను. పోనీ ఇక్కడే ఉండమ్మా. అది సరే కాని మీ చేతిలో ఇదేంటి నాన్న? ఇదా మీ బాబాయ్ కూతురు నీరజ్కి పెళ్ళట. ఇంత హఠాత్తుగానా? ముహూర్తాలు అలా కుదిరితే అతను ఏం చేస్తాడు? అందరం వెళదాం. లలిత, నువ్వు రామ్మా. వద్దులేండి, నా మనసేం బాలేదు. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు వెళ్ళండి. ఒకటే ఎలా ఉంటావు? పోనీ నేను అమ్మ ఉందానా? అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. రేవులో తాడి చెట్టుగాడు ఉన్నాడుగా, వాడు తోడుంటాడులే. ఎవరు? నేనా? కుదరదు. పెళ్లికి వస్తావా? పెళ్లిళ్ళ సీజను, కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాలేను. మరీ మంచిది. పగలంతా నీ పని చూసుకుని రాత్రి బయట పడుకో. అంటే నా గదిలో పడుకుంటే ఈవిడ గారికి ఏమన్నా డేంజరా? సర్లే, ఎక్కడో చోటాడు. అమ్మా, నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. మేము మార్కెట్ నుంచి రాగానే ముగ్గురం కలిసి వెళ్దాం. అలాగే డాడీ. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావు. ఏం చేస్తావే? ఏం చేస్తానా చెప్తా. చెప్దూలే. ఈ సూర్యతేజకి లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ గా పూరి వల్ల జరిగింది. ఎవడ్రా వాడు? వాడి పేరు కత్తుల రత్తయ్య అండి. మంగళ పని చేస్తుంటాడు. ఒక అతనికి గడ్డం గీస్తూ గీస్తూ పేక్ కోసాడండి. వాడు టప్పిమన్నాడు. వాడిని తీసుకురారా. సార్, నన్ను చేయదు సార్. సార్, సార్ నన్ను గీరా. వద్దు సార్. అరే గీరా. పాలు తీసుకో. ఏంటో చూపు. ఏదైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? చచా, మగాడిని ఏదో చేసే టైప్ కాదు నేను. నేను మగాళ్ళనా? మగాళ్ళకి ఇంత మంచి ఫిగర్ ఉంటుందా? ఇంత మంచి ఫేసు, ఇంత మంచి బేసు. చూస్తే నువ్వే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. అబ్బా ఆశ. ఏంటి? వెన్న ముద్ద కావాలా అంటున్నాను. ఏ వెన్న ముద్దలేవు, అన్న ముద్దలేవు. ఏ తినవా? సొంత పెళ్ళాం కూడా ఇంతలా ఎదురు చూడదేమో. రా, ఆకలి తీర్చుకో. ఏంటా డబుల్ మీనింగ్?
తింటే తిను, లేదంటే మానుకో. నేను వస్తాను. ఈ మలయాళం సినిమా ఏంట్రా బాబు. అమ్మని ఏంటమ్మా ఆంటీ ఫోన్ చేసి నన్ను బయటికి తీసుకెళ్ళనేంత వరకు తీసుకెళ్ళవా? అమ్మ చెప్పిన తర్వాత తీసుకెళ్ళక తప్పుతుందా మరి? కృష్ణ నన్ను సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్ళ. నోరు మూసుకొని నడుచుకుంటా. నువ్వే నోరు మూసుకో పద. కృష్ణ నా బట్టలు ఎప్పుడైతా ఇస్తానులేవా, ఇక్కడ మాకు 100 టెన్షన్లు ఉన్నాయి. ఏ ప్లీజ్ 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 నోరు మూసుకురా. ఎదుగో కిట్టగా కుట్టిస్తానులే, నీ మూడొచ్చి చూస్తాడని. బాగా చెప్పావు రాయే. రే ఆగరా, ఎందుకు ఇలా చేసావు? అదేంటంటే దానికి శిక్ష ఏంటో తెలుసా? అది నాన్న. ఇందులో కృష్ణ తప్పేం లేదు. నువ్వు ఆగమ్మా, వీడిని ఇలాగే వదిలేస్తే ఇంకా చెడిపోతాడు. అందుకే మీ ఇద్దరికి త్వరలో పెళ్లి జరిపిస్తాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నన్ను తిడతారేంటి? అసలు తప్పంతా దీందే. అమ్మా లలిత, ఈ సంతోష సమయంలో నీకు మంచి బహుమానం. బావగారు, బావగారు, కంగారు పడకమ్మా, మీ నాన్నగారు మిమ్మల్ని విడదీయడానికి రాలేదు. అవునమ్మా, విశ్వనాథం గారి మంచితనం ముందు, వీళ్ళందరి ఆదరణ ముందు నా అహంకారం తల ఉంచింది. నీ మీద మమకారం బయటకొచ్చింది. కన్న కూతురి సుఖం కన్నా నాకేది ఎక్కువ కాదని తెలిసొచ్చింది. ఇంకా మిమ్మల్ని నమ్మమంటారా? నమ్మమని చెప్పే అర్హత నాకు లేదు, కానీ నా రక్తం నీలో ఉంది. నన్ను అర్థం చేసుకోమ్మా. అమ్మా, నువ్వు రాకముందే రాజశేఖరం గారితో
అన్ని విషయాలు మాట్లాడాను. నువ్వు ఆయన నమ్మొచ్చు. నీ తండ్రి కూతుల మధ్య జోక్యం చేసుకోవడం బాధాకరమైన నీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను. అమ్మా లలిత, మీ ఇద్దరి పెళ్లికి నేను అంగీకరిస్తున్నానమ్మా. నిజమా డాడీ? భగవంతుడి సాక్షిగా చెప్తున్నానమ్మా. బావగారు, అమ్మాయి నాతో పంపించండి. రేపు అన్ని విధాలా బాగుంది. మీరంతా మా ఇంటికి రండి. నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం. ఏమంటారు? శుభస్య శీఘ్రం అంటాను. పదమ్మా. ఒక్క నిమిషం డాడీ, కృష్ణతో పర్సనల్ గా మాట్లాడాలి. క్యారీ ఆన్ బేబీ. రేయ్, ఎక్కడికి రా, వెళ్ళాల్సింది ఇటు. అవును కదా. ఓహో, ఇలాంటి చాలా చూసారే. పద పద పద. బావగారు, ఏంటట సంగతి? మనకు తెలియని సంగతులే ఉంటాయండి. అన్నయ్య ఆగాగు. ఏంట్రా? అమ్మాయి గారు ఇంటికి వెళ్ళేసరికి బాగా తయారయ్యారు. నువ్వు కూడా అవ్వు, లేకపోతే మనం దెబ్బ అయిపోతాం. అంతేనంటావా? అంతే. మరి ఏ డ్రెస్ వేసుకోమంటావు? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో నీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది రోయ్. ఏంటి ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నావు? ఏంటో చూపు. నన్నేమైనా చేద్దామనా? పెళ్ళయ్యే వరకు ఆగురా. అదేంటి ఆల్రెడీ ఈ జామ పండును ఈ చిలక కొట్టేసిందన్నా? ఆ పని అయిపోయిందన్నా? అలా అబద్ధం ఆడకపోతే కథ ఇంతవరకు రాదుగా. అవన్నీ నాకు తెలుసు. అయినా నేను సైలెంట్ గానే ఉన్నాను తెలుసా? అమ్మ దొంగ, మరి నాతో గుడికొచ్చావుగా? అది మా అమ్మ ఫోన్లో చెప్పింది కాబట్టి. మరి నా మెళ్ళ గొలుసు నీ డైరీలోకి ఎలా వచ్చింది? నీ మనసు తెలుసుకునేంత వరకు బయటపడలేక ఆ డైరీలోనే దాచిపెట్టాను. అమ్మ దొంగ, ఇంతకాలం ఈ ప్రేమని నీ మనసులో ఎలా దాచుకున్నావురా? ఇది నీ మెళ్ళ ఉంటేనే నాకిష్టం. మళ్ళీ ఎప్పుడు రావటం? పెళ్ళప్పుడు, నా మెళ్ళో తాళి పడేటప్పుడు. మరి అంతవరకు అందమైన విరహాన్ని ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. వెళ్ళనా? ఏయ్ రేపు ఆంటీ అంకుల్ తాంబూలాలు మార్చుకోవడానికి వస్తున్నారు కదా, అంతవరకు ఆగురా చిలుపు కృష్ణుడా. అరే, సూదిలో దారం ఎక్కించుకుంటున్నారా? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఆంటీ అంకుల్ పెళ్లి చూపులకని వెళ్తే ఎవరో తన్నే బయట గెంటేశారు అన్నయ్య. అయ్యో, ఏమండి? ఏమిటయ్యా? అది కాదు బాబు, నేను చెప్పేది చెప్పించాలి. ఏమండి, జాగ్రత్త. రై, పదండ్రా, మనం పోలీసులు చూద్దాం. నేనే గుర్తుపట్టలేదా? నేనే. గుర్తొచ్చిందా? చూడు, బాగా చూడు. ఇన్స్పెక్టర్. ఓ చేవే, ఇప్పుడు ఫోన్ చేయి.
ఎవరిని పిలుస్తావో పిలు. ఏమే కామెడీలో కనిపిస్తున్నారా? చెయ్యి, ఫోన్ చేయి. చూడు, మర్యాద ఇక్కడ నుంచి వెళ్తావా, డాడీని పిలమంటావా? పిలవే, పిలు. ఏమే కామెడీలో కనిపిస్తున్నారా నీకు? నీ వల్లనే గుండు కొట్టించుకున్నా. పిలు పిలు, ఎవరిని పిలుస్తావో పిలు. ఏందే అట్ట చూస్తున్నావు? శతమానం భవతి, ఇదే మన అండర్స్టాండింగు. రావే రా, ఈరోజు నిన్ను ఇన్సల్ట్ చేస్తావా? నన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఇంతవరకు పుట్టలేదే. నిన్ను వదిలిపెడతాననుకున్నావా? అరే ఎక్కడిపోతా? కూర్చో. జైకో కూర్చో. ఏదైనా చెప్పరా? వాడు వచ్చేస్తున్నాడు. నేనేం చెప్తాను సాబ్? మరి ఇప్పుడు ఏం చేద్దారా? మీరే చెప్పాలి. ఉరుకురి ఉరుకో. ఏంది సాబ్ దీని చుట్టూ చెప్తారు? ఏం చేయాలో అర్థం అవట్లేదురా. దొక్కండి సాబ్. తీసుకెళ్ళండి. కృష్ణ, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. కానిస్టేబుల్, వెల్డన్ కృష్ణ, నీ సహకారం వల్ల ఒకే దెబ్బకిద్దరు లోపర్స్ దొరికారు. ఒకడు పోలీస్ డిపార్ట్మెంట్కి చీడపురుగు, ఇంకొకడు రాష్ట్రంలో అనేక మర్డర్లతో సంబంధం ఉన్న క్రిమినల్. ఈ సమాజంలో ఒక పౌరుడిగా అందరూ గొప్పగా చెప్పుకునే ఒక మంచి పని చేశావు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో వీడి ప్రవర్తన గురించి, వీడి శాడిజం గురించి ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. వీడిని సస్పెండ్ చేసేదాకా ఆర్డర్స్ వచ్చాయి. కానీ అంతకంటే ముందే
ఈ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు కృష్ణ, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అన్ని విధాలుగా చూస్తే నా కూతురికి నువ్వే సరైన జోడి. నీకు అభ్యంతరం లేకపోతే మా లల్లి నువ్వు పెళ్లి చేసుకోవాలి. అనయ్ నెక్స్ట్ మన కార్యక్రమం ఏంటనయ్? చూడు, సూదిలో దారం పెట్టడం వచ్చా? అయితే